గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ టు అవర్ రెస్టారెంట్. థ్యాంక్ యూ. ఆఫ్టర్ ఆల్ బాయ్ గాడివి నిష్ట వచ్చేట్టు మాట్లాడతావా? ఏమండి, వీడు మిమ్మల్ని ఏమన్నాడు తెలుసా? మీరు ఒక పిక్ పాకెట్ అంట, సినిమా హాల్ దగ్గర జేబులు కొట్టడం వీడు చూశాడంట. ఇతను నిజంగానే చీట్ అండి. పోలీస్ స్టేషన్ లో ఉండటం నేను చూశాను. అయితే మాత్రం పబ్లిక్ లో పట్టుకుని కామెంట్ చేయడానికి వీడేవడండి? ఓకే, ఇతను లోఫర్, చీట్, రోగ్. అంత మాట్లాడే నువ్వెవడు ఇతని గురించి లూజ్ గా మాట్లాడడానికి? ఎందుకంటే వాడు కొడుతున్నారు? కొట్టాలా చంపాలా? ఈ పెద్ద మనిషి గురించి వీడేవడండి ఇట్లా మాట్లాడతాడు? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? వీడు నోటికొచ్చినట్టు మాట్లాడడం ఏమిటండి? మీరు చెప్పేదంత అబద్ధం. షట్ అప్. వీడు నా ముందే నాతోనే ఇతని గురించి మాట్లాడాడు. మాట్లాడలేదు బికాజ్ హి ఇస్ ఎ డమ్ ఫెలో. వీడు మోగవాడు. అయ్యో, పళ్ళు కూడా కదిలిపోయాయి. మేనేజర్, కాల్ ద పోలీస్. పరువు లక్షణ దావా వేయాలి. కరెక్ట్. నువ్వు కూడా రావాలి, సాక్ష్యం చెప్పాలి. పోలీస్ స్టేషన్ ఒక్కసారికి వదిలేండి సార్ ప్లీజ్. అయితే ఈ మూగవాణ్ణి కొట్టినందుకు 10,000 నష్టపరిహారం ఇవ్వాలి. 10,000? అదే హైకోర్టులో అయితే 20,000 అవుతుంది, సుప్రీం కోర్టులో అయితే 50,000 అవుతుంది. కరెక్ట్. పద పోలీస్ స్టేషన్ కి. డబ్బిస్తాను. తీసుకో 10,000. తీసుకో బాబు. ఎలాగోలా నీకు న్యాయం జరిపించాను. పాపం ఇలాంటి ఆడవాళ్ళ ముందు ఈ మూగవాడు ఎలా బతుకుతాడో ఏమో. ఎలా బతకాలో నేను మార్గం చూపిస్తాను. పద హాస్పిటల్కి. పద. అయిపోయాడు చిన్న భాష. ఇటు ఇదిగో ఈ 200 పెట్టుకుని పళ్ళు కట్టించుకో. మిగతా డబ్బులతో మీలాంటి వాళ్ళకి ఆశ్రమం కట్టిస్తానా? నువ్వా? మిమ్మల్ని కాదు, ఇతన్ని. ఐమ్ సారీ. మీరు ఇంకా చెప్పులతోటి చాటలతోటి కొట్టుకుంటూనే ఉన్నారా? నేనేం చెప్పాను? మీరు ఎప్పుడు కనపడినా ప్రేమించుకుంటూనో పాట పాడుకుంటూనో కనపడాలని చెప్పాను. అది కాదు సార్, నేను చెప్పేది వినండి. ఇతనేమో మూగవాడు సార్. నోరు ముయ్యవా? చూసారా? ఇతనేమో మోసగాడు సార్. అతను డబ్బులని కొట్టేసి ఏమరుస్తున్నాడు సార్. అందుకని నాకు కోపం వచ్చి. నో ఎక్స్ప్లెనేషన్స్. మేము మంచి మూడ్ లో ఉన్నాం. అర్జెంట్ గా మీరు మంచి పాట పాడేసుకోండి. ఖుషిగా అదేంటి సార్ మమ్మల్ని పాడమని మీరు పాడుతున్నారు? ఐఎమ్ సారీ, మేము మంచి మూడ్ లో ఉన్నాం చెప్పాగా. పాడేసుకోండి, మీరే పాడేసుకోండి. చాలా బాగా పాడేసుకోండి. ప్రేమికులు జిందాబాద్. ఎక్కడ? ఓకే, పర్వాలేదులే. అమ్మా చిచి ఏంటా పని? అయ్యో చిచి నీకదు చెప్పేది. అస్తమానం నన్ను తాకి రెచ్చగొట్టొద్దని చెప్పానా? రెచ్చగొడితే ఏమవుతుందట? వీడెవడో చిన్న భాషలో ఉన్నాడు. ప్రతిరోజు మీరు హాస్పిటల్కి వస్తుంటే డాక్టర్ గారికి డౌట్ రాదు? ఏమీ రాదు. సోమవారం షుగర్ కంప్లైంట్ అని వస్తాను, మంగళవారం మలేరియా అని వస్తాను, వెన్స్డే వేడి చేసిందని వస్తాను. మరి గురువారం బాబు గుండెపో ఫైటా అను. ఇదేదో మనకు పెట్టిన ఫిట్టింగ్ లాగే ఉంది. ఎస్, మీలాంటి దుస్తులు ఒక ఆడపిల్లని రేప్ చెయ్యబోయారనుకోండి, నేను నా లవర్ చూస్తుండగా వచ్చేసి హీరోలాగా మిమ్మల్ని వెరగొట్టి ఆ పిల్లని కాపాడారనుకోండి, మా నాయనే మళ్ళీ మమ్మల్ని చితకబాద్దామనే బుచ్చికి కాదు. రౌడీలు ఏర్పాటు చేయండి. మేం చేయమండి. ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎరగొట్టేస్తున్నాడు. దొంగలను కొట్టినట్టు, పిచ్చి కుక్కలను కొట్టినట్టు, నేడు పెళ్ళాం కొట్టినట్టు. ఫ్రెండ్షిప్ లో సీక్రెట్ చెప్పుకోదని చెప్పానా? సారీ. సరే ఆపండి అయ్యా, చెప్పిన పని చేయండి. నువ్వు రాజా ఎర్రగదేస్తా అన్నో. మళ్ళీ ఆ పిల్ల ముందు మనల్ని కొట్టి హీరో ఎలా ఉన్నాడు? హీరోనా? జీరోని చేస్తాను చూడు. అమ్మా, నేనమ్మా నీ భక్తుణ్ణి. ఏమిటమ్మా ఇదంతా? ఏమైపోతుంది నా దేశం? అయోధ్యలో అల్లర్లు, బాంబేలో బాంబులు, ఎడం వైపు దగా, కుడి వైపు దగా, ఎక్కడ చూసినా దగా దగా దగా. ఈ దగాకోరుల నుంచి నా దేశాన్ని రక్షించు తల్లి, రక్షించు. ఎక్స్క్యూజ్ మీ, మీరు కూడా గుడికి వస్తుంటారా? ఎస్ ఎస్, నాకు దేశభక్తే కాదు దేవుని భక్తి కూడా ఉంది. రండి, గుడి చుట్టూ తిరుగుతూ మాట్లాడుకుందాం. హౌ ఆర్ యు? ఫైన్. అన్నట్టు మీకు సర్ప్రైజింగ్ న్యూస్.
నిన్న మీ తమ్ముడిని పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో చూశాను. రియల్లీ? ఎస్. ఏమైంది? నా కర్మ అండి, నా కర్మ. వాడిని అక్కడ పోలీసులు వెరగొడుతున్నారు, దెబ్బలు నాకు తగులుతున్నాయి. దెబ్బలు వాడికి, నొప్పి నాకు, జలుబు వాడికి, తుమ్ములు నాకు. హాచి! చూసారా సందర్భాలు ఎలా కలిసి వస్తున్నాయో? మీరు ఇక్కడే ఉండండి, నేను ఆ సోదరుని కాపాడొస్తాను. ఆగండి. వదలండి. సోదరులారా ఆగండి, ఆలోచించండి. ఒక సోదరుని ఇలా హింసించడం మన సంస్కృతి కాదు. మధ్యలో నీ సోదేంది బే? ఆగండి ఆగండి. ఏం బ్రదర్, అడ్వాన్స్ ఏమైనా తక్కువ ఇచ్చారా? నిన్ను నిజంగానే చితకబాదమని మా గురువు వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చాడు అమ్మతోడు. ఉండండిరా, మా అబ్బాయి వెళ్తున్నాడు కదా, చూస్తూ ఉండండి. చూసావా ఎలా కొడుతున్నాడా హీరో? అమ్మో నేను డబ్బులు ఇచ్చాను కొట్టిస్తున్నాను, ఎందుకు చెప్పావరా? చెప్పరా? చెప్పలేదా? అటు పోలీసు వచ్చారా? ఒరేయ్, ఆగండి చవటల్లారా, రేయ్! ఎందుకు చెప్పారా? ఎందుకు చెప్పావని? ఏయ్, అబ్బో. నన్ను కొట్టమని డబ్బులు ఇస్తావా? ఏయ్, ఏయ్రా. ఏయ్. ఓకే. ఆ. మా నాయనో! మా నాయనో! అయ్యా. కొడతావా? ఆగండి, ఆగండి. ఆ సుబ్బారావు వచ్చాడు చూడు. అమ్మో, పడిపోయాడు.